బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గాజాలో మారణ హోమం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో వందలాది మంది పాలస్తీనా ప్రజలు చనిపోతున్నారు. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. దాడిలో ఎక్కువగా చిన్నారులు చనిపోతున్నారు, చిన్నపిల్లలు చనిపోతున్నారు. ఇది నేపథ్యంలో మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో కూడా చనిపోవడం జరుగుతుంది. అయితే గత 2 రోజులుగా చూసుకుంటే బాంబు ధాటికి ఇప్పటికే 130 మందికి పైగా పాలస్తీన్లు చనిపోయారు. మృతుల్లో కూడా 20 మందికి పైగా చిన్నారులు ఉన్నారు. అయితే చిన్నారులు చనిపోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా బోరున వెలిపిస్తున్నారు. బాంబు దాడుల్లో ఎంతో వందలాది భవనాలు కూడా కూలిపోయాయి. అయితే స్థిత్లాల కింద చిక్కుకున్నారు వందలాది మంది. వాళ్ళని కాపాడడానికి కూడా రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. పొగ బాంబులతో కూడా ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. ఉగ్రవాద స్థావరాల్లో కూల్చివేతలో భాగంగా ఏదైతే హమాస్ బహిష్కరణ అంశాన్ని కూడా ఇజ్రాయెల్ తెరపైకి తెచ్చింది. అయితే గాజా నుంచి హమాస్ నుంచి వెళ్ళిపోవాలని కూడా గాజా నుంచి హమాస్ వెళ్ళిపోవాలని కూడా ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. అయితే ఉగ్రవాద స్థావరాలను ఆయుధాలు తమకు అప్పగించాలంటూ కూడా ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తుంది. ఇదే నేపథ్యంలో ఏవైతే అమాయక ప్రజల స్థావరాలు ఉంటాయో అక్కడ స్థానికులు ఉంటారో వాళ్ళపైన కూడా ఇజ్రాయెల్ దాడి చేసి అమాయకులైన ప్రజల ప్రాణాలు కూడా బలిగొంటుంది ఇజ్రాయెల్. ఇదే నేపథ్యంలో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. బాంబులతో ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. ఈ దాడుల్లో ఇప్పటికే 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఎంతోమంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అయితే తమ కళ్ళ ముందరనే తమ పిల్లలు ప్రాణాలు కోల్పోతుంటే ఏమీ చేయని పరిస్థితుల్లో, నిస్సహాయ పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు బోరున వెలిపిస్తున్నారు. عندي إشارة يا الله شباب تعالوا بخير انتم سيارة إسعاف يا الله. గాజాలో మారణ మృదంగం మోగుతోంది. అయితే ఇజ్రాయెల్ దాడుల్లో భారీ సంఖ్యలో పాలస్తీన్ ప్రజలు మృత్యువాతకు గురవుతున్నారు. కేవలం గడిచిన 24 గంటల్లో 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య శాఖ వర్గాలు ఆదివారం పేర్కొన్నాయి. అయితే ఉత్తర గాజాలో పనిచేస్తున్న 3 హాస్పిటల్స్ తమ సేవలను నిలిపివేసినట్లు కూడా ప్రకటించాయి. ఇందులో ఇండోనేషియా హాస్పిటల్ కూడా ఉంది. ఈ వైద్యశాలలను ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో వాటిని కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళు కూడా వాటిని క్లోజ్ చేసినట్టు తెలుపుతుంది. నిన్న మొన్నటి వరకు కూడా వైమానిక దాడులే అధికంగా చేస్తూ వచ్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు గ్రౌండ్ అటాక్స్ కూడా చేస్తుంది. గ్రౌండ్ లెవెల్లో కూడా బాంబులతో దాడి చేస్తుంది. సో
జబాలియా శరణార్థి శిబిరంలోతో పాటు అల్ మవాసీలో ఉన్న గుడారాల్లో కూడా తలదాచుకుంటున్న వారిపైన కూడా బాంబులతో వర్షం కురిపించింది. ఏవైతే రిలీఫ్ క్యాంప్స్ ఉంటాయో, రెస్క్యూ క్యాంప్స్ ఉంటాయో, అందులో గాయాలతో బాధపడుతున్న వారిని, గాయాలతో కోలుకుంటున్న వారిపైన కూడా ఇజ్రాయెల్ గ్రౌండ్ లెవెల్లో అటాక్ చేస్తూ వాళ్ళపైన బాంబులతో విరుచుకుపడుతుంది. అయితే మృత్యుల్లో 18 చిన్నారులు ఉన్నారు, 13 మంది మహిళలు ఉన్నారు. అయితే తమ కళ్ళ ముందర తమ చిన్నారులు, తమ పిల్లలు చనిపోతుంటే నిస్సహాయ పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు కూడా బోరున విలిపిస్తున్నారు. అయితే హమాస్కు దెబ్బ మీద దెబ్బ తగులుతుందని చెప్పుకోవచ్చు. హమాస్ నేత అయిన యహ్యా సోదరుడు మొహమ్మద్ స్విన్నర్ మృతదేహం ఓ స్వరంగంలో దొరికినట్లు కూడా తెలుస్తుంది. స్విన్నర్ లక్ష్యంగా దాడి చేసినట్లు కూడా గత వారం ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే దీనిపై హమాస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే యహ్యా మరణం తర్వాత గాజాలోని హమాస్ను మొహమ్మద్ స్వియరే నడిపిస్తున్నారని కూడా అప్పట్లో వార్తలు బయటకు వచ్చాయి. అయితే యహ్యా స్వియర్ మరో సోదరుడు జక్రియా కూడా శనివారం జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్టు ఇప్పటికే తెలుస్తోంది. అయితే మరోవైపు దోహాలో జరుగుతున్న చర్చల్లో హమాస్ బహిష్కరణ అంశాన్ని ఇజ్రాయెల్ తెరపైకి తీసుకొచ్చిందని తెలుస్తోంది. యుద్ధం శాశ్వతంగా ఆగాలంటే గాజా పాలన నుంచి హమాస్ వైదొలగాలని కూడా ఆయుధాలు అప్పగించాలని ఆ సంస్థలో ఉన్న ఉగ్రవాదులంతా ఇతర దేశాలకు వెళ్ళిపోవాలని కూడా ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తుంది. అయితే గాజా నుంచి వెళ్ళడానికి ఆయుధాలు అప్పగింతకు తాము సిద్ధంగా లేమని కూడా హమాస్ ఈ నేపథ్యంలో చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే గాజాలో మారణ హోమం కొనసాగుతూనే ఉంది. అయితే హమాస్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధంలో పాలిస్తాన్లోని గాజాలో ఎంతోమంది అమాయక ప్రజలు చనిపోతున్నారు అన్న వార్తలు బయటకు వస్తున్నాయి. అందులో ఎక్కువ మంది చిన్నారులు కూడా మృత్యువాత పడుతున్నారు. అయితే రీసెంట్ వరకు కూడా వైమానిక దాడులు జరిపిన ఇజ్రాయెల్ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో బాంబులతో దాడికి దిగుతుంది. రెస్క్యూ క్యాంప్స్, హాస్పిటల్స్లో తలదాచుకున్న ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళపైన కూడా దాడులు చేస్తుంది. ఇదే నేపథ్యంలో ఏవైతే ట్రీట్మెంట్ అందిస్తున్న 3 హాస్పిటల్స్ కూడా ఇప్పటికే క్లోజ్ అయినట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు. మరోవైపు ఆహారం లేక కూడా ఎంతోమంది చిన్నారులతో పాటు చాలామంది కూడా ఫుడ్ స్కేర్సిటీ ఉన్న నేపథ్యంలో కూడా చాలామంది చనిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తమ కళ్ళ ముందరే తమ చిన్నారులు, అదేవిధంగా చాలామంది చిన్నారులు కూడా వాళ్ళ పేరెంట్స్ని కూడా కోల్పోతున్నారు. ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో గాజాలోని ప్రజలు చాలామంది చిన్నారులు, అదేవిధంగా చాలామంది ప్రజలు కూడా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తున్నట్టు కూడా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే ఆ విజువల్స్ చూస్తే కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏ రేంజ్లో భీకర దాడి జరుగుతుందో. అక్కడ భవనాలు కావచ్చు, అక్కడ ఉండే ప్రజలు కావచ్చు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఎంతోమంది చిన్నపిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ని కోల్పోయారు. చాలామంది పేరెంట్స్ వల్ల చిన్నపిల్లలను కోల్పోయారు. చాలామంది కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని, వాళ్ళ సొంత వాళ్ళని కూడా కోల్పోయారు. అయితే కుటుంబం నుంచి కూడా చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి ఎక్కడుంది. నీళ్ళ కొరత కావచ్చు, ఫుడ్స్కి సంబంధించి కావచ్చు, మెడిసిన్స్కి సంబంధించి కావచ్చు, గాజాలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే రీసెంట్గా కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక సోల్జర్ కూడా మాట్లాడుతూ ఇక గాజాకి తిరిగి రావడానికి ఏం లేదు, ఈ భూమి మొత్తం బంజరు భూమిగా మారిపోయింది, ఇక్కడ వాళ్ళు తిరిగి సంపాదించుకోవడానికి ఏమీ లేదు, ఈ నేలని మొత్తం మేము ఆక్రమించుకున్నాము, సొంతంగా ఇజ్రాయెల్ ఆర్మీ ఈ నేలను కైవసం చేసుకుందంటూ కూడా ఇజ్రాయెల్ ఆర్మీ సోల్జర్ మాట్లాడినటువంటి మాటలు కూడా వైరల్గా మారాయి. అయితే మొత్తం మీద చూసుకుంటే గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు చాలా దయనీయంగా మారాయి. అక్కడ ఉన్న ప్రజలు కూడా ఏవైతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావచ్చు, లేదా హెల్త్ కేర్కి సంబంధించిన ఫెసిలిటీ కావచ్చు, ప్రతిదీ కూడా అస్తవ్యస్తమైపోయింది. అయితే ప్రజెంట్ గాజాలో మారణ హోమం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఎంతోమంది చనిపోతున్నారంటూ కూడా ఇంటర్నేషనల్ మీడియాలో కూడా కథనాలు బయటకు వస్తున్నాయి.
الله يا الله. عندي إشارة يا الله. شباب تعالوا بخير انتم؟ سيارة إسعاف يا الله.